ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలు మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఏ పార్టీ అన్నీ కానివ్వండి, ప్రభుత్వంలోకి రాగానే పెన్షన్లు ఇస్తాము అంటున్నారు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామంటున్నారు, తర్వాత వితంతు పెన్షన్లు ఇస్తామంటున్నారు, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఈ విధంగా బోల్డన్ని ఉచిత పథకాలు ప్రజలకి ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎంతవరకు సబబు, ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకటి, భారతదేశం లోపల పేదరికం ఉందనేది అందరూ ఒప్పుకునేది విషయం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేది కూడా ఒక బాధ్యత. ఇవి బాధ్యత నిర్వర్తించే సందర్భం లోపల ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు మన తెలంగాణలో కాక చూసుకున్నట్లయితే 44 లక్షల మంది, ఇంకెక్కువనే, కొంచెం 44 లక్షల చిల్లర ఈ పెన్షన్స్ కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, డిజేబుల్డ్ పర్సన్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కలిసి ఇస్తున్నారు. కానీ వాస్తవికంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కాక కొంత చూపించినట్లయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన పనులే. ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులనే ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది చేయడం వల్ల ఇంకో ఉద్దేశం ఏంటంటే ఓట్లని, ఇప్పుడు ఇంతకుముందు పార్టీలు ఏం చేసేది, కొంత పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున ఖర్చు పెట్టి ఓట్లని రాబట్టుకునే వ్యవహారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం డబ్బుని ఈ రకంగా ప్రజలకు చేరవేసి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్ప, వాస్తవికంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ సంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు పేదరికం పోకుండా ఎందుకు పెరుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న మూలంగా కూడా ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ట్రైబల్స్ అండ్ కాక చూసినట్లయితే మనకు స్వతంత్రం వచ్చిన నుంచి వెళ్ళి వాళ్ళకి కేటాయించిన డబ్బులన్నీ కాక చూసినట్లయితే ఒక్కొక్క కుటుంబం చాలా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉండాలి. కానీ ఇంతకుముందు మీరు అన్నట్లు ఏమవుతుందంటే వాళ్ళకి చెందాల్సిన డబ్బులు మధ్యవర్తులకి ఎక్కువ చేరుతుంది. దానివల్ల ఏమవుతుంది, పేదరికం అట్లే ఉంటుంది, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది తప్ప వాళ్ళ నిజమైన ప్రయోజనాలు మాత్రం కాపాడలేకపోతుంది. అంటే ఈ స్కీముల్లో ఖర్చు పెట్టే డబ్బు ఉపాధికి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేది మీ అభిప్రాయం? ఉపాధి హామీ పథకం అని ఒకటి వచ్చింది, గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం 10 ఏళ్ళు, గతంలో 10 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత కొంచెం దాన్ని తగ్గించినట్టున్నారు, కానీ నడుస్తుంది. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉపాధి సాధారణంగా ఇవ్వాలంటే ప్రభుత్వ రంగం ఇవ్వాలి లేదా ప్రైవేట్ రంగం ఇవ్వాలి. మారుతున్న ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగం ఉపాధి ఇచ్చే పరిస్థితి నుంచి తనను తాను తొలగించుకుంది. కాబట్టి ప్రైవేట్ రంగమే ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ డబ్బులో కొంత పోర్షన్ కనుక ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహకంగా ఇస్తే ఉపాధి లభించడం జరుగుతుంది. ఉపాధి వల్ల కొంతమందికి ఈ స్కీముల నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతామేమో. మీరు అన్నట్లు ప్రైవేటు రంగము, ప్రభుత్వ రంగము, లేకపోతే మిక్స్డ్ ఎకానమీ అని 3 రకాలుగా ఉంది. అంటే ఇది ఎందుకు అన్నానంటే, నాకు ఒకసారి స్లోవేకియన్ గవర్నమెంట్ ఆఫర్ ఇచ్చింది, నువ్వు మా దేశం వచ్చి 100 మందికి ఉద్యోగం ఇస్తే 500 యూరోస్ నెలకి కనీస జీతం ఇస్తే ఒక ఉద్యోగానికి నీకు 20,000 యూరోస్ ఇస్తాను సబ్సిడీ కింద, క్యాపిటల్ సబ్సిడీ కింద. అట్లాంటి పథకాలు భారతదేశం ఎందుకు తేదు? అట్లా చూస్తే ఇప్పటికీ దేశం లోపల కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడానికి రకరకాలైన సబ్సిడీస్ని అనౌన్స్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. మీరు రీసెంట్గా చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ దావోస్లో 40,000 కోట్ల అగ్రిమెంట్స్, సరే అవి ఎంత వస్తాయి, ఎంత పెట్టుబడి ఎంత వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని మనం సెకండరీగా చూసినట్లయితే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి దేశం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడము, లేకపోతే వాటర్ కొంత సబ్సిడీ ఇవ్వటము, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వటము, ఎలక్ట్రిసిటీ నిరంతరంగా సప్లై చేయటము, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్లో సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
జరిగినా కానీ ఎందుకు ఇక్కడికి రావడం పోవడం అనేది ఏంటంటే వాళ్ళు ప్రైవేటు కంపెనీలన్నీ కూడా బెనిఫిట్ మీద ఆధారపడి ఉంటాయి. అవి ప్రజల ప్రయోజనాల కంటే ఎక్కువగా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేరుతాయా లేదా అనేదే ఎక్కువ వాళ్ళ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు కాక పెట్టుబడులని ఆహ్వానించి ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, టెక్నాలజీ పెరగడం వల్ల టెక్నాలజీ మీద ఆధారపడ్డ కంపెనీలు వస్తున్నాయి తప్ప ఈ లేబర్ బేస్డ్ కంపెనీలు రావట్లా. లేదా హై స్కిల్డ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు మన దగ్గర? చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల సెమీ స్కిల్డ్, లో స్కిల్డ్ ఉన్న వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోగలిగే కంపెనీలు ఏమన్నా ఉంటే అవి వస్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుత ప్రధానమంత్రి అధికారంలోకి రాగానే 2014లో స్కిల్ డెవలప్మెంట్ మీద తన ఫోకస్ అంతా పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ మీద బోల్డ్ అనే స్కీమ్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమీ స్కిల్ డెవలప్మెంట్ జరగలేదంటారా? స్కిల్ డెవలప్మెంట్ ప్రచారం జరిగినంతగా ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది పేర్లు అంత అవసరం లేదంటే మన తెలంగాణలో కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తీసుకొని రూరల్ డెవలప్మెంట్ కింద కంపెనీ అంటే ఎస్టాబ్లిష్ చేసి ఆన్ రికార్డు చేసినట్టు చేశారు. కానీ వాస్తవానికి అది నేను అనుకుంటా 20% కంటే ఎక్కువ జరిగినట్లు కనిపిస్తలేదు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక స్కామ్ కింద మారిపోయింది. స్కామ్ కింద మారిపోయింది. అది చాలా అట్లా స్కామ్ జరిగినట్లు కూడా మనకు వార్తలలో వస్తున్నాయి, చాలా వార్తలు వచ్చినాయి, చాలా న్యూస్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల స్కిల్ డెవలప్మెంట్ బాగా జరిగి ఉపాధికి అవకాశాలు లభిస్తుందని ఎవరైనా భావిస్తారు. ప్రైవేట్ సెక్టర్లోనే స్కాములు జరిగితే ఈ పబ్లిక్ సెక్టర్లో స్కిల్ డెవలప్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు లైక్ బిహెచ్ఈఎల్ ఉందనుకోండి. బిహెచ్ఈఎల్ కాక మీరు చూసినట్లయితే దాంట్లో ఏదైతే ఉత్పత్తి అవుతుందో లేకపోతే వాళ్ళు ఏవైతే తయారు చేస్తున్నారో అవి దేశవ్యాప్తంగా కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లయితే ప్రభుత్వ సంస్థలు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది రాజకీయ పార్టీలు ప్రభుత్వాల యొక్క నిర్ణయాల మీద వాళ్ళ యొక్క నిజాయితీ మీద ఆధారపడితే మాత్రం అవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే స్కాములకి పాల్పడినప్పుడు అక్కడ ప్రభుత్వ సంస్థలలో న్యాచురల్గా స్కాములు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 1980s వరకు చూసినట్టయితే ప్రభుత్వ సంస్థలు బాగా పనిచేసినాయి. 80s తర్వాత రాజకీయాలలో మార్పులలో ఎప్పుడైతే పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఈ రాజకీయాలలో ఇన్వాల్వ్ అయ్యారో, సరే అంతకుముందు ఫ్యూడల్స్ ఉన్నారనుకోండి, ఫ్యూడల్స్ ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు మనం ఎక్కువ కరప్షన్ని, ఎక్కువ దుర్వినియోగాన్ని మనం ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వ సంస్థల కంటే కూడా ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకి సింగరేణి ఉందనుకోండి. సింగరేణి లోపల మనం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేయాలి అంటేనేమో అండర్ గ్రౌండ్ మైన్ చేయాలి. లేదు ఓన్లీ లాభాల దృష్టిలో పెట్టుకోవాలనేప్పుడు ఓపెన్ కాస్ట్లు పోతున్నారు. మనం చేయాల్సిందేంటి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించి లాభాల కంటే కనీసం నష్టం లేకుండా ఆ సంస్థ నడిచేటట్టు చూసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సంస్థల లోపల ఎక్కువ ఉత్పత్తి చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలని పోతున్నారు. కానీ మన దేశంలో ఉన్న జనాభాకి, ఇదేమో యూరోప్ కాదు, తక్కువ జనాభా ఏం లేరు, జనాభా ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్లోకి మళ్ళిస్తే మాత్రమే దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వినియోగం పెరుగుతుంది. ఒకడికి ఇన్కమ్ వస్తుందంటే వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరుగుతుందంటే వాడికి ఎంప్లాయ్మెంట్ ఉంటే సేవింగ్ పెరుగుతుంది. సేవింగ్ పెరిగినట్లయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే మళ్ళీ ఉత్పత్తి పెరగడానికి అవకాశం. దిస్ ఈజ్ ద చైన్. కానీ ఇప్పుడు కేవలం మీరు అన్నట్లుగా ప్రైవేటు పెట్టుబడి లోపల వాళ్ళకి కేవలము లాభాల దృష్టితోటే చేస్తారు, కానీ ప్రజల ప్రయోజనాల దృష్టి వాళ్ళకి అంతగా బట్టి ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే